ముందు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు మహేందర్ గారు. హలో, ముందుకురా. మీడియా మీద ఆంక్షలు విధించడం వల్ల ఓయూలో ఏం జరుగుతుందో అది ప్రపంచానికి తెలియడానికి కొరకు మేము ఈ వేదికను రావడం జరిగింది. నిన్న మార్నింగ్ మేము మధ్యాహ్నం 12 గంటలకు మేము శాంతియుతంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వ్యతిరేకంగా వచ్చిందని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీగా మేము ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎన్సీసీ గేట్ వైపు బయలుదేరితే పోలీసు వాళ్ళు ఒక్కసారి వాళ్ళే కావాలని కవించుకొని మమ్మల్ని రెచ్చగొట్టి మేము నినాదాలు ఇస్తుంటే రాళ్ళు వేసి మమ్మల్ని త్రివేణి హాస్టల్లోకి వెళ్తే త్రివేణి హాస్టల్లోకి వచ్చి మరీ కొట్టిరు. నాకే కాదు ఇంకా చాలా మంది విద్యార్థులు. నిన్న రవికుమార్ అని మా మిత్రుడు ఒరిజినల్ బుల్లెట్ కాల్చిర్రు అతనికి. మొత్తం 300 రౌండ్ల దాకా ఫైర్స్. ఇది కారణం. ఈ బుల్లెట్లు ఈ కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఎటువేరండి? వేణుగోపాల్ రెడ్డి శవం మీద ప్రమాణాలు చేసి ఆ రోజు ఎటువేరండి? శ్రీకృష్ణ కమిటీ నివేదిక December 31 వరకు వస్తుంది. December 31 తర్వాత మేము అంత అనుకూలంగా ఉంటాం అన్నారు కదండి. వీళ్ళు ఇప్పుడు ఎటువేరండి? ఓయిలో జరిగేదానికి ఎవరు ఇప్పుడు కారణం కదా? రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ చర్చకు కూర్చుంటారా? మా విద్యార్థులు చచ్చిపోతారు, ఒక్కొక్కడు చచ్చిపోతారు. టియర్ గ్యాస్ ఒక్కొక్కటి ఎంత కండ్లు మంటలు మండుతాయి. ముక్కులకి వెళ్ళి ఊపిరి ఆడట్లేదు, శ్వాస వస్తలేదు. మొత్తం హాస్టల్లోకి అది ఇప్పటికీ మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయింది ఫైరింగ్. ఇప్పటికీ ఫైరింగ్ జరుగుతూనే ఉంది. హాస్టల్లోకి వెళ్ళి కొడుతుండ్రు. బలగాలను వెలికి పంపించలేని కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఇది ఆ రోజు ఎమ్మెల్యే కోటలో అదొక దీక్ష, అది ఒక వాళ్ళు కావాలని వాడిరు. ఇప్పుడు దీక్ష చేసి బలగాలను వెనుక పంపించండి. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్ళు. వేణుగోపాల్ రెడ్డి శవం మీద ప్రమాణం చేసి ఆ రోజు ఏం చెప్పారు? మేము రాజీనామా చేస్తాం, శ్రీకృష్ణ కమిటీ 31 అన్నారు. బయటి ప్రపంచానికి ఇప్పుడు ఏం జరగకుండా మీడియా మీద ఆంక్షలు విధించింది కాంగ్రెస్ నాయకులే. ఈ కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఇప్పుడు మీడియా మీద ఆంక్ష మొత్తం ఏ ఒక్క మీడియా ఓబీ వ్యాన్లు ఏది ఒక్కటి లోపలికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఇంకా హాస్టల్లోకి వెళ్ళి కొడుతున్నారు. ఈ రోజు అంబులెన్స్ లో తీసుకెళ్తా అంటే 2 ఇంజూర్డ్ ఉన్న విద్యార్థుల్ని అంబులెన్స్ లో తీసుకొని ఓఈపీఎస్ ముందరి నుండి వెళ్తుంటే అంబులెన్స్ లోకి ఎక్కి మరీ కొట్టిర్రు. ఇంకో జలజక్ కానీ ఇంకో ఇద్దరు మా ఓయూ ప్రొఫెసర్ మేడం ఉన్న ఇద్దరు వస్తే ఆ మేడం ఆగండి, ఫైరింగ్ ఆపండి, పొద్దున్న నుండి వేస్తుంటారు పిల్లలు అని చెప్పి ఫైరింగ్ ఆపండి అని వస్తే ఆ మేడంను కూడా కొట్టిర్రు చూడకుండా. మేడం ఆగమంటే మేము ఆగినాం. ఉరికొచ్చి ఒక్కసారి సడన్ గా మేడం కొట్టిర్రు. మొత్తం విద్యార్థులు ఏకేకాని అంటాడు. 24 మంది పోలీసులకు గాయాలట, 3 విద్యార్థులకు గాయాలట. ఏంటంటే 40 మంది విద్యార్థులకు గాయాలు. నిన్న పోలీసులకు ఒక్కరికి ఏం కాలేదు. స్టోన్ గార్డ్స్ మొత్తం పకడ్బందీగా రాళ్ళు కూడా తెచ్చుకొని కావాలని అమ్మన బూతులు. BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎక్కడ ఉండాలండి? బార్డర్లలో ఉండాలి. తీవ్రవాదుల కోసం వాళ్ళు కొట్లాడుకుంటూ ఉండాలి. వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకు రాదు. వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకు రాదు. వాళ్ళు హిందీలో ఎట్లా తిట్టుకుంటే వాళ్ళకి మేము దేని గురించి పోరాడుతున్నాం? వాళ్ళు ఏందండి BSF వాళ్ళు ఎట్లా కొడతారండి? మొత్తము ఒక్కొక్క విద్యార్థి భయం హాస్టళ్ళకి వెళ్ళి కొట్టుకుంటా. మెస్సులు బంద్ చేసిర్రు ఈరోజు. మెస్సులు ఇప్పుడు నైట్ నుండి మెస్సులు లేవు. ఇప్పుడు మాణికేశ్వర్ నగర్, వడ్డర్ బస్తీ ఆ ప్రజలను వాళ్ళు పాపం మమ్మల్ని వాళ్ళు ఇళ్లలోకి వెళ్తే వాళ్ళు ఇళ్లలో ఉంచుకుంటే వాళ్ళని కూడా ఒక్క విద్యార్థిని పట్టిస్తే 300 రూపాయలట. మాణికేశ్వర్ నగర్ వాళ్ళకు ఒక్క విద్యార్థిని పట్టిస్తే 300 రూపాయలంట. అంటే వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇష్టమా అండి? నిన్న ఒరిజినల్ బుల్లెట్ దిగిందండి రవికుమార్ అని, చాలా సీరియస్గా ఉన్నాడు. గాంధీ హాస్పిటల్ రాత్రి 1 వెళ్తే ఆ పేషెంట్ని కూడా చూడనివ్వరు. అంబులెన్స్లో 2 విద్యార్థుల్ని అంబులెన్స్లో ఇంజూర్డ్ ఉన్నారని అంబులెన్స్లో తీసుకెళ్తుంటా అంటే అంబులెన్స్లోకి వెళ్ళి గుంజి 100 మంది ఫోర్స్ అండి. ఆయన ఒక్క అబ్బాయిని చిన్న ఎట్లా కొట్టిరండి. అంబులెన్స్లో ఎక్కి మరీ అంబులెన్స్లో ఉన్న వాళ్ళని కూడా కొడతారు. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇది కావాలని చెప్పిస్తుందా అండి? ఈ బుల్లెట్లు చూడండి ఒక్కొక్కటి. 10 నిమిషాలు కళ్ళ దగ్గర పెట్టుకోమని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఉన్నారుగా. 5 నిమిషాలు ఇట్లా కళ్ళ దగ్గర పెట్టుకోమని. దీన్ని ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఇది మేము ఎంత బాధపడుతున్నాము. ముఖం పొక్కలు కొడతాండి ఇట్లా ఆడ నిల్చుంటే. ఇది ఒకసారి ఒక్క 2 నిమిషాలు ఇప్పుడు పెట్టుకోమని. ఇప్పుడు దావరెడ్డిని రమ్మని ఇక్కడ పెట్టుకోమని ఇప్పుడు. ఇది అంటే ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీ అయినప్పుడు బలగాలను వెనక పంపించచ్చుగా, ఫైరింగ్ ఆపియచ్చుగా. ఇప్పుడు ఇంకా ఫైరింగ్ జరుగుతుంది. ఇంకా హాస్టల్లోకి వెళ్ళి రూమ్లలోకి వెళ్ళి మరి కొడుతుండ్రు. ఓకే, మీరు చెప్పారు. దాని తర్వాత సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ నాయకులకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోతే
1969లో 369 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ పునర్జన్మ ఎత్తుకొని మేము పుట్టినాం, మమ్మల్ని చంపినా మేము మళ్ళీ పుడతాం, తెలంగాణ వచ్చారా పోరాడతాం. మమ్మల్ని అలా పునర్జన్మ ఎత్తుకొని పుట్టాం, Okay. మమ్మల్ని చంపినా మేము మళ్ళీ పుట్టారట. ప్లీజ్ థ్యాంక్ యూ.